సో ప్రజాపాలన అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ పేదలకి దగ్గరుండే పార్టీ, పేదల పార్టీ, పేదలకి ఆపన్న హస్తం పార్టీ అని అన్నారు. 100%. కానీ ఇదే పేదల విషయంలో ఈరోజు చాలా మీకు అంటే ఏదైతే విమర్శలు వస్తున్నాయి, ఏదైతే మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల్లో గ్యాస్ పూర్తిగా సఫిషియెంట్గా అందరికీ ఏదైతే ఏదైతే 500 రూపాయలకి గ్యాస్ సాధారణంగా చాలా మందికి అందట్లేదు ఇంకా విమర్శలు వస్తూ ఉన్నాయి. మేము సరే ఎక్కడన్నా చిన్న చిన్న ఏమంటారు టెక్నికల్ అంటే కండిషన్ సప్లై పెట్టారు, షరతులు వర్తిస్తాయి అనేది ఒకటి పెట్టారు. అందరికీ అన్ని పథకాలు అందాల్సిన అవసరం లేదు. అవును, మనం ఒకసారి నాకు గుర్తొస్తుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సబ్సిడీ అని పెట్టారు. అవును, వాలంటరీగా చాలా మంది మేము ఆర్థికంగా చాలా బాగున్నాం, మాకు సబ్సిడీ అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సంఘటన నేను చూశాను అక్కడక్కడ పేపర్లో. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కూడా మనం కూడా సరే ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇస్తున్నాము. 500 రూపాయలకు గ్యాస్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. ఫస్ట్ ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది ఫస్ట్ డే నుంచి. రైతు బంధు వేస్తూనే ఉన్నాము, రైతు రుణమాఫీ జరిగిపోయింది. ఉద్యోగస్తులకు తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఎస్సీ వేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఎస్సీ వేయలేదు, మనందరికి కూడా తెలుసు. ఉద్యమాలు జరిగిపోయినాయి, డిఎస్సీ వేసాము, ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. డిఎస్సీ మీరు 25,000 పోస్టులు అన్నారు, కానీ ఇచ్చింది కేవలం 11,000 పోస్టులు. రవి ఒక్కటే డిఎస్సీ రావాలని ఏమన్నా ఉందా లోకంలో? మన కండిషన్ ఉందా? అంటే మెగా డిఎస్సీ అన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే మేము స్పష్టంగా చెప్పినాము 25,000 ఉద్యోగాలకు డిఎస్సీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే కొంతమంది మాకు ఇప్పుడే డిఎస్సీ వద్దని చెప్పి లొల్లి పెట్టిన సందర్భాలు కూడా చూసినాం. మాకు చదువుకోవడానికి టైం కావాలి అని చెప్పేసి చూసాము, కాబట్టి కూడా అడిగారు. కాబట్టి మేము 11,000 ఉద్యోగాలకు ఫస్ట్ డిఎస్సీ వేసాము, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డిఎస్సీ వేస్తున్నామని చెప్పాము, థర్డ్ డిఎస్సీ కూడా ఉంటుందని చెప్పాము. అంటే ఇది మొదటిది కాదు చివరిది కాదు, ఇది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళు ఏం కోరుకున్నారు, ఎందుకంటే ఆయన కూడా పెద్ద ఉన్నతమైన కుటుంబానికి రాలేదు, ఒక మిడిల్ క్లాస్ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు, అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు, అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి నాయకుడు, అనేక ఇబ్బందులు పడ్డటువంటి నాయకుడు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసి ప్రజల యొక్క చెమట వాసన తెలిసినటువంటి నాయకుడు. కాబట్టే యువరక్తం కాబట్టే ఇవాళ ప్రజా పరిపాలనలో ఏ వర్గాలకు న్యాయం చేయాలని దాని మీద ఆలోచిస్తున్నారో అదే పద్ధతిలో పోతా ఉన్నది. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్టుగానే సరే 24 గంటల కరెంటు విషయంలో కూడా మీరు 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, 200 యూనిట్లు ఫ్రీ అన్నారు. కానీ బట్ కొంత చోటనే నేనేమంటాను రవి, అంటే పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు? నేనేమంటాను ఎక్కడో దగ్గర చిన్న ఇప్పుడు ఆధార్ కార్డు ఒక దగ్గర ఉంటుంది, ఇల్లు ఏమంటారు పత్రాలు ఒకరి పేరు మీద ఉంటాయి, మీటర్ ఒకరి పేరు మీద, ఇట్లా ఏదన్నా చిన్న నేను కూడా చూసాను, నాకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి, రాలేదనట్లేదు. చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు లోకల్ లీడర్స్ దగ్గర పోతున్నారు, అదేంటే రెక్టిఫై చేసుకుంటున్నారు. పథకం వాళ్ళకు వర్తింపజేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అన్ని పథకాలు ఒకటేసారి చేయగానే అందరికి ఒకటేసారి ఇంప్లిమెంటేషన్ జరగకపోవచ్చు, ఎక్కడో చిన్న హడిల్స్ ఉండొచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు. ఆ పథకాలకు అర్హులైతే మాత్రం ఊరుకునే సమస్య లేదు, పథకాలకు అర్హులైతే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకు చేరవేసే ప్రక్రియ ప్రతి కార్యకర్త తీసుకుంటాడు. ప్రతి కార్యకర్త ఒక రేవంత్ రెడ్డి లాగానే ఆ గ్రామ స్థాయిలో ఉండి పనిచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగదు, ఎవరు అధైర్యపడొద్దు, అనుమానపడొద్దు. అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అనుమానపడొద్దు, ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసినా ఉండదని తెలిసినా ఇప్పటికి కూడా కోలుకోలేని దెబ్బ తగులుతున్నప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మొదటి గ్యారంటీ కదా కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ తరానికి రాహుల్ గాంధీ గారు ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతూ భారత్ జోడో యాత్ర చేసుకుంటూ కాశీ నుంచి కన్యాకుమారి నుంచి మొదలు పెడితే కాశ్మీరీ వరకు ప్రతి వ్యక్తిని తన హక్కున చేర్చుకొని వాళ్ళ సాధక బాధకాలు వింటూ వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ కాలి నడకన నడిచినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. నేనేమంటున్నా అంటే అధికారం అనేది అధికారం కోసమే పరమావధిగా అబద్ధాలు చెప్తూ అధికారం రావాల్సిన అవసరం లేదు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారి వల్ల ప్రజల కోసం ప్రజలతో మమేకమైపోయారు. దట్స్ గొప్ప విషయం కదా. అందుకనే ఈ దేశ ప్రజలు రేపు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఉంటే ఈసారి పరిపాలన ఇంకో రకంగా ఉండేది. సరే అయినప్పటికి కూడా ఇది ఒక అవకాశంగానే ఇంకొకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అవకాశం రాహుల్ గాంధీ గారికి వచ్చినా ఇంకా ప్రజల కోసమే పనిచేయడానికి సిద్ధపడుతూనే ఉంటాం, అసలు చేస్తూనే ఉంటాం ఇట్లా.